సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవై డిఫెన్స్ అకాడమీ. అగ్నివీర్కి సంబంధించి అర్థమెటిక్ 150 క్వశ్చన్లు, మోస్ట్ ఇంపార్టెంట్ 150 క్వశ్చన్లు అయితే మనం తయారు చేయడం జరిగింది. సో దాన్ని మనం 5 పార్ట్స్ కింద డివైడ్ చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 కింద పార్ట్కి 30 క్వశ్చన్స్ చొప్పున మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో పార్ట్ 1లో ఓవరాల్గా 30 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో పార్ట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ప్రధాన సంఖ్య అంటే ఏంటి అంటే ఏ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 1 ఏ టేబుల్లో పోతుంది అంటే 1కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంటుంది. 1 టేబుల్లోనే పోద్ది. 2 ఏ టేబుల్లో పోద్ది, 2 ఏ టేబుల్లో పోద్ది అంటే 1 టేబుల్లో పోద్ది, 2 టేబుల్లో పోద్ది. 3 ఏ టేబుల్లో పోద్ది, 1 టేబుల్లో పోద్ది, 3 టేబుల్లో పోద్ది. 4 ఏ టేబుల్లో పోద్ది అంటే 1 టేబుల్లో పోద్ది, 2 టేబుల్లో పోద్ది, 4 టేబుల్లో పోద్ది. 5 ఏ టేబుల్లో పోద్ది అంటే 1 టేబుల్లో పోద్ది, 5 టేబుల్లో పోద్ది. 6 ఏ టేబుల్లో పోద్ది అంటే 1 టేబుల్లో పోద్ది, 2 టేబుల్లో పోద్ది, 3 టేబుల్లో పోద్ది, 6 టేబుల్లో పోద్ది. అంటే 1కి టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 1 ఫ్యాక్టర్ ఉంది. 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 5కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6కి ఓవరాల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి ప్రైమ్ నెంబర్ ఏంటంటే ఒక నెంబర్కి, ఏదైనా ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే, 2 కన్నా ఎక్కువ ఉండకూడదు, 2 కన్నా తక్కువ ఉండకూడదు. అలా ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. మరి ఇందులో ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేస్తే 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్. ఎందుకు, ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి కాబట్టి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. మరి అందులో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. ప్రైమ్ నెంబర్స్లో అతి చిన్న ప్రైమ్ నెంబర్ ఏది అంటే 2 అవుతుంది. ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అయ్యేవి 2 నుంచి. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అంటే 2 అని చెప్తాం. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అసలు ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100కి ఎన్ని ఉంటాయి అంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 నుంచి 100కి ఓవరాల్గా 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అవి ఏంటి అన్నది ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, తర్వాత 71, 73, 79, 83, 89 అండ్ అదేవిధంగా 97. సో ఓవరాల్గా 1 నుంచి 100కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే 25 ప్రైమ్ నెంబర్స్ అంటే అవే ఇవి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 ఓవరాల్గా 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి 25 ప్రైమ్ నెంబర్స్ అంటే వాడు క్వశ్చన్ ఏదైనా అడగచ్చు. ఇప్పుడు లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అని అడిగాడు కాబట్టి 2 అని చెప్తావు. గ్రేటెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఎంత అంటే ఏమని చెప్తావు, 97 అని చెప్తావు. లీస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఎంత అంటే ఏం చెప్తావు, 11 అని చెప్తావు. సో వాడు 20 నుంచి 40 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అడుగుతాడు. 20 నుంచి 40 వరకు అంటే 1, 2, 3, 4. సో వాడు ఎటు నుంచి అయినా క్వశ్చన్ అడగచ్చు. సో అవన్నీ మీరు చేయగలగాలి అంటే సో ప్రైమ్ నెంబర్స్లో యావరేజ్ అడుగుతాడు, ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ అడుగుతాడు. సో ఇవన్నీ చేయాలి అంటే అట్లీస్ట్ 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ వాల్యూ ఎంత అంటే 2. సో సెకండ్ క్వశ్చన్, రేషనల్ నెంబర్ ఆర్ డినోటెడ్ బై, అకరణీయ సంఖ్యలను దేనితో సూచిస్తారు అని అంటున్నాడు. రేషనల్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై క్యూ. రేషనల్ నెంబర్ని క్యూతో డినోట్ చేస్తారు. మరి అదేవిధంగా మరికొన్ని చెప్పుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ని దేనితో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. అండ్ అదేవిధంగా హోల్ నెంబర్స్ని దేనితో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ డబ్ల్యూతో డినోట్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఇంటీజర్స్ని దేంతో డినోట్ చేస్తామంటే జెడ్తో డినోట్ చేస్తాం. అండ్ అదేవిధంగా రేషనల్ దేంతో డినోట్ చేస్తామంటే క్యూతో డినోట్ చేస్తాం. ఇర్రేషనల్
ఇర్రాషనల్ దేంతో డినోట్ చేస్తామంటే క్యూ డాష్. అదేవిధంగా రియల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తామంటే ఆర్తో డినోట్ చేస్తాం. సో ఈ విధంగా అంటే రేషనల్ నెంబర్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మిగతా వాటి గురించి కూడా మనం చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ Nతో డినోట్ చేస్తాను. హోల్ నెంబర్స్ని క్యాపిటల్ Wతో డినోట్ చేస్తాను. ఇంటీజర్స్ని క్యాపిటల్ Zతో డినోట్ చేస్తారు. రేషనల్ నెంబర్స్ని Qతో డినోట్ చేస్తారు. ఇర్రాషనల్ నెంబర్స్ని క్యూ డాష్. అదేవిధంగా రియల్ నెంబర్స్ని ఆర్తో డినోట్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి అవన్నీ కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్? క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఇందాకలే చెప్పాను 1 నుంచి 100. 81 ప్రైమ్ నెంబర్ కాదు. 9 × 9 81 అవుతుంది. 97 క్లియర్గా తెలుస్తుంది. 97 గ్రేటెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ 97. అండ్ 713 91 ఇది కాదు. 329 87 ఇది కాదు. సో క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య అని అడిగాడు. సో ఆన్సర్ 97 ఆల్రెడీ ఇందాకలే చెప్పాను. 1 నుంచి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ 25. 25లో అతిపెద్ద ప్రైమ్ నెంబర్ ఏంటంటే 97. సో నెక్స్ట్ వన్, బైనరీ నెంబర్ ఆఫ్ 130 ఈజ్ అంటున్నాడు. 130 యొక్క బైనరీ రూపం ఎంత అని అడుగుతున్నాడు. సో 130 అనేది డెసిమల్లో ఉంది, డెసిమల్ సిస్టంలో ఉంది. దాన్ని బైనరీ సిస్టంలోకి మార్చే పద్ధతి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. 2తో డివైడ్ చేయాలి. 2 65లో 130. రిమైండర్ ఎంత? రిమైండర్ 0. 2 65లో 130 రిమైండర్ 0. తర్వాత 2 32లో 64 రిమైండర్ 1. 2 16లో 32 రిమైండర్ 0. 2 8లో 16 రిమైండర్ 0. 2 4లో 8 రిమైండర్ 0. 2 2లో 4 రిమైండర్ 0. 2 1లో 2 రిమైండర్ 0. అదవుతుందా? ఈ విధంగా 2తో డివైడ్ చేసుకుంటూ వచ్చే రిమైండర్స్ని మనం పక్కన రాసుకుంటాం. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మన కోడ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే 1 ఫస్ట్ రాసుకుంటాం. తర్వాత 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4 5 తర్వాత 1 0 అవుతాయి. 1 0 అంటే మన కోడ్ 1 5 zeros 1 0. ఎక్కడుంది? 1 5 zeros 1 5 zeros 1 0 ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 130ని బైనరీ సిస్టంలోకి మార్చే పద్ధతి ఇది. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రోమన్ నెంబర్? రోమన్ న్యూమరల్ డి. రోమన్ సంఖ్య డి యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో రోమన్ విలువ అంటే రోమన్ నెంబర్స్ ఓవరాల్గా I B X L C D M. ఓవరాల్గా రోమన్ నెంబర్స్ని 7 ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి రాస్తాం. అందులో I అంటే 1, B అంటే 5, X అంటే 10, L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. సో మరి దేని యొక్క విలువ పడుతున్నాడు? D యొక్క విలువ పడుతున్నాడు. D అంటే 500. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, వాడు ఏదైనా అడగచ్చు. సో నెక్స్ట్ వన్, హౌ మెనీ 3-digit ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్? గుర్తుపెట్టుకోండి. 1 నుంచి సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 4 ఉంటాయి. డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అడుగుతాడు. డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 21 ఉంటాయి. 3 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 143. సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 4 ఉంటాయి. డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 21 ఉంటాయి. అండ్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 143 ఉంటాయి. బట్ వాడు ఏమడుగుతున్నాడు ఇక్కడ? హౌ మెనీ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. 3 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 143 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వాడు అడుగుతాడు 1 నుంచి 1000కి టోటల్గా ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. 1 నుంచి 1000కి ఓవరాల్గా ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. సో 4 + 21 + 143 కలిపితే ఎంత అంటే 169. ఓవరాల్గా 140 + 20 160, 160 + 8 168. సారీ,
సో సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అని అంటే 4, డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అని అంటే 21, 3 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అని అంటే 143. అండ్ అదేవిధంగా 1 నుంచి 1000 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతాడు. సో 1 నుంచి 100కైతే 25, 1 నుంచి 1000కి ఎన్ని అని అడుగుతాడు. 1 నుంచి 1000కి ఎన్ని అంటే 168. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు జాగ్రత్తగా చూసుకోండి. సింగిల్ డిజిట్ అంటే 4, డబుల్ డిజిట్ అంటే 21, 3 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 143, 1 నుంచి 1000కి ఎన్ని ఉన్నాయంటే 168, 1 నుంచి 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 25. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 15 into 37 into 13? ఈ క్వశ్చన్ ట్రై చేయండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 15 into 37 into 13? 15 into 37 into 13 యొక్క 1ల స్థానంలో అంకె ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేసిన తర్వాత 1ల స్థానంలో వచ్చే సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. 1ల స్థానంలో వచ్చే సంఖ్య అంటే యూనిట్స్ ప్లేస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది, 17,972 అనే సంఖ్యలో 1ల స్థానంలో ఉన్న సంఖ్య అంటే ఏంటి అంటే ఇది. దీన్ని యూనిట్స్ ప్లేస్ అంటారు. 1ల స్థానంలో ఉన్న అంకె ఎంత అంటే 2 అని చెప్తాం. అదేవిధంగా 15 into 37 into 13 మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్లో లాస్ట్లో వచ్చే డిజిట్ ఏంటి అని అడుగుతున్నాడు. అదే క్వశ్చన్. మరి ఈ మొత్తం నెంబర్ అంతా మల్టిప్లై చేయాలంటే అవసరం లేదు. 15 into 37 into 13. సో మరి ఈ నెంబర్ మనకు అవసరం. సో జాగ్రత్తగా చూడండి. 5 ఏళ్ళు ఎంత? 35 అంటే 5 తీసుకోవాలి. మళ్ళీ 5 మూళ్ళు ఎంత? 15 అంటే 5. సో ఈ నెంబర్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే చివరిలో వచ్చే డిజిట్ ఏమవుద్ది అంటే 5 అవుద్ది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1 ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ మనకు అనవసరం. లాస్ట్ డిజిట్లో ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోండి. 5 ఏళ్ళు 35 అంటే చివరి ఎంత మిగిలింది? 5 మిగిలింది. 5 మూళ్ళు 15 అంటే చివరి ఎంత మిగిలింది? 5 మిగిలింది. సో మన ఆన్సర్ వచ్చేసరికి 5. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 25/27 అన్నాడు. 25/27కి యూనిట్ డిజిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో యూనిట్ డిజిట్కి ఓవరాల్గా మనకి 3 కేసెస్ ఉంటాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3. మొత్తం 3 కేసులు ఉంటాయి మనకి. కేస్ 1లో ఏ నెంబర్స్ ఉంటాయి అంటే 0, 1, 5, 6. కేస్ 2లో ఏ నెంబర్స్ ఉంటాయంటే 4, 9 ఉంటాయి. కేస్ 3లో ఏ నెంబర్స్ ఉంటాయంటే 2, 3, 7, 8. 2, 3, 7, 8. మరి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మరి ఇక్కడ 25 ఉంది. 25 యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది. 5 అనేది ఏ కేసు? కేస్ 1. కేస్ 1 మనకి ఏం చెప్తుంది అంటే కింద బేస్లో యూనిట్ డిజిట్లో ఏదైతే ఉందో మళ్ళీ అదే ఆన్సర్ కింద వస్తుందని చెప్తుంది. అంటే ఆన్సర్ 5 వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ 25/27 అంటే దాని అర్థం ఏంటి? 25 into 25 into 25 into అప్ టు సో ఆన్ 27 times 25ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్లో యూనిట్ డిజిట్ ఎంత అని అడుగుతున్నాడు. మరి యూనిట్స్ ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. 5 into 5 25, మళ్ళీ 5 into 5 25. అంటే 5ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా చివరికి మనకి 5 వస్తుంది. అంటే కేస్ 1లో ఏ నెంబర్స్ ఉన్నాయి? 0, 1, 5, 6 4 నెంబర్స్ ఉన్నాయి. సో మరి కేస్ 1లో ఏదైనా నెంబర్ మనకి కేస్ 1లో కనబడింది అంటే ఏదైతే ఆ యూనిట్స్ ప్లేస్లో నెంబర్ ఉందో అదే ఆన్సర్ కింద వస్తుంది. అంటే ఇక్కడ కేస్ 1లో ఇది కేస్ 1కి సంబంధించిన క్వశ్చన్ ఇది. అంటే బేస్లో 5 ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా 5 వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 126/227 అని ఉంది. 227. సో ఇక్కడ బేస్లో ఏముంది? 6 ఉంది. 6 అంటే ఏ కేసు ఇది? కేస్ 1. సో బేస్లో 6 ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా మళ్ళీ ఏమవుద్ది? 6 అవుద్ది. ఇప్పుడు అదేవిధంగా 271 ఉంది. 271/123 అని ఉంది. బేస్లో ఏముంది? 1 ఉంది. మనకు వచ్చే ఆన్సర్ కూడా ఏమవుద్ది? 1. ఎందుకు? ఇవన్నీ కూడా కేస్ 1కి సంబంధించినవి. కేస్ 1లో 0, 1, 5, 6 ఉంటాయి. బేస్లో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉండి
పవర్లో ఎంత పెద్ద వాల్యూ ఉన్నా సరే మళ్ళీ మనకి బేస్లో యూనిట్స్ ప్లేస్లో ఏదైతే డిజిట్ ఉందో అదే ఆన్సర్ కింద వస్తుంది. సో ఇది కేస్ 1కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ 5 అని చెప్తున్నాను. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 7^36? 7^36 ఇప్పుడే చెప్పాను. 7 అనేది ఏ కేసు? థర్డ్ కేసు. 7 అనేది ఏ కేసు? థర్డ్ కేసు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇంకా ఇక్కడ రాస్తున్నాను 2, 3, 7, 8 ఇదంతా కూడా థర్డ్ కేసులోకి వస్తుంది. థర్డ్ కేస్. మరి కేస్ 3లో ఒక సంబంధం తెలియగానే మనం ఏం చేయాలంటే ఆ పైన పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ని 4తో డివైడ్ చేయాలి. సో 4 9s are 36, రిమైండర్ 0. ఆ రిమైండర్ 0 వచ్చినప్పుడు పవర్లో 4 వేసుకోవాలి, అంటే 7^4. 7^4 అంటే 7^4 అంటే వాల్యూ ఎంత అంటే 7 × 7 × 7 × 7. 7 7s are 49, మళ్ళీ 7 7s are 49. ఇది మనకు అనవసరం. 9 9s are 81. సో యూనిట్స్ ప్లేస్ ఎంత అంటే 1 వస్తుంది. ఆప్షన్ ఏ. మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి. కేస్ 3లో ఒక సంబంధం తెలియగానే మీరు చేయాల్సింది ఏంటి అంటే పవర్ని 4తో డివైడ్ చేయాలి. పవర్ని 4తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్లో వచ్చిన వాల్యూని పవర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్వశ్చన్ 7^35 ఉందనుకుందాం. 7^35 ఇచ్చాడు. సో మరి 35ని దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 4 8s are 32. రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఈ రిమైండర్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా 7 పవర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 7³ వేసుకోవచ్చు డైరెక్ట్గా. 7³ అంటే వాల్యూ ఎంత? 7 × 7 × 7. 7 7s are 49 × 7. ఇది మనకు అనవసరం. 9 7s are 63. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఏమొస్తుంది? 3 వస్తుంది. అర్థమవుతుందా? మరి అదేవిధంగా సార్ ఇప్పుడు మరి సపోజ్ 7^34 ఇచ్చాడు సార్. 7^34 ఇచ్చాడు. దాని పరిస్థితి ఏంటి? 34ని దేని చేత డివైడ్ చేయాలి? 4 చేత డివైడ్ చేయాలి. 4 8s are 32, రిమైండర్ 2. సో రిమైండర్ని తీసుకెళ్ళి పవర్లో వేసుకోవాలి. 7² 49. సో మన ఆన్సర్ వచ్చేసరికి 9. అంటే కేస్ 3లో అది 2 అయినా 3 అయినా 7 అయినా 8 అయినా బేస్లో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ కనబడింది అంటే అది కేస్ 3కి సంబంధించింది. కేస్ 3లో ఏదైనా సమ్ మనకు ఉందని తెలియగానే మనం చేయాల్సింది ఏంటంటే పవర్ని 4తో డివైడ్ చేయాలి. పవర్ని 4తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ని మనం పవర్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మరి ఏసారి ఇక్కడ మనకి రిమైండర్ 0 కదా వచ్చింది. మరి 7^0 కదా ఇవ్వాలి అంటే 0 వచ్చిన కేసులో మనం 4 సబ్స్టిట్యూట్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. రిమైండర్ 1 వచ్చినప్పుడు పవర్లో 1 వేసుకుంటాం. రిమైండర్ 2 వచ్చినప్పుడు పవర్లో 2 వేసుకుంటాం. రిమైండర్ 3 వచ్చినప్పుడు పవర్లో 3 వేసుకుంటాం. రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రం పవర్లో 4 వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్. సో మన ఆన్సర్ వచ్చేసరికి 1. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 4^123? 4^123. మరి 4 ఉంది ఇక్కడ. 4 దేనికి సంబంధించింది? కేస్ 2కి సంబంధించింది. కేస్ 2లో ఏ నెంబర్స్ ఉంటాయి? 4, 9 ఉంటుంది. 4, 9. మరి ఏదైనా ఒక నెంబరు కేస్ 2లో ఉందని మనకి తెలియగానే మనం చేయాల్సింది ఏంటి అంటే ఐడెంటిఫై చేయాలి. 4^123 కదా ఉంది. 4^123. 123 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చూసుకోవాలి. 123 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. 123 అనేది ఆడ్ నెంబర్. మరి లీస్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది అంటే లీస్ట్ ఆడ్ నెంబర్ 1 వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి పవర్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 4^1 ఎంత అంటే ఆన్సర్ 4. సో మన ఆన్సర్ వచ్చేసరికి D ఫర్ డాగ్. ఆన్సర్ 4. మన ఆన్సర్ వచ్చేసరికి 4. అర్థమవుతుందా? అంటే కేస్ 2లో ఒక సంబంధం తెలియగానే మనం చేయాల్సింది ఏంటంటే పవర్లో ఈవెన్ నెంబర్ ఉందా ఆడ్ నెంబర్ ఉందా మనం చూసుకోవాలి. పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే లీస్ట్ ఆడ్ నెంబర్ వేసుకోవాలి. పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే లీస్ట్ ఈవెన్ నెంబర్ వేసుకోవాలి. అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ 4^124 ఇచ్చాడు. ఇప్పుడు 124 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈ 124 అనేది ఈసారి ఈవెన్ నెంబర్. మరి లీస్ట్ ఈవెన్ నెంబర్ ఏమవుద్ది అంటే 2 అవుద్ది. లీస్ట్ ఈవెన్ నెంబర్ 2. అప్పుడు పవర్లో 2 వేసుకోవాలి. 4² ఎంత అంటే 16. అంటే మన ఆన్సర్ 6. అర్థమైందా? సో మనకి ఓవరాల్గా మనం ఇప్పటికి 3 కేసులు చెప్పుకున్నాం. 3 కేసులు. కేస్ 1, కేస్ 2, కేస్ 3. కేస్ 1లో 0, 1, 5, 6 ఉంటాయి. బేస్లో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉండి పవర్లో ఎంత పెద్ద వాల్యూ ఉన్నా. సో ఇక్కడ చెప్తున్నాను, ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఓవరాల్గా కేస్ 1, కేస్ 2,
కేస్ 3. కేస్ 1లో ఏ నెంబర్స్ ఉంటాయంటే 0, 1, 5, 6. కేస్ 2లో ఏ నెంబర్స్ ఉంటాయంటే 4, 9. కేస్ 3లో ఏ నెంబర్స్ ఉంటాయంటే 2, 3, 7, 8. ఈ మూడింటి మీద కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసాం మనం. సో కేస్ 1 ఏంటి అంటే 0, 1, 5, 6. ఒక నంబర్ అనేది కేస్ 1లో ఉందని తెలియగానే సో బేస్లో ఏదైతే మనకి ఇచ్చాడో అదే ఆన్సర్ అయిపోతుంది. కేస్ 1 చాలా ఈజీ. ఏదైతే బేస్లో యూనిట్ స్పేస్లో ఉందో అదే మనకు ఆన్సర్ కింద వస్తుంది. కేస్ 2 4, 9. ఎప్పుడైతే మనకి బేస్లో 4 కానీ 9 కానీ కనబడిందో పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే లీస్ట్ ఈవెన్ నెంబర్ వేయాలి, పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే లీస్ట్ ఆడ్ నెంబర్ వేయాలి. నెక్స్ట్ కేస్ 3 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ కనబడింది అంటే పవర్ని 4తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ని మనం పవర్లో పెట్టుకోవాలి. సో ఆల్రెడీ 3 కేసుల మీద మనం 3 సమ్స్ చేసాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 323 power 129? 323 power 129. 323 power 129. మరి ఇక్కడ బేస్లో ఏముంది 3 ఉంది. మరి 3 అనేది ఏ కేసు? థర్డ్ కేసు అని చెప్పాను. మరి థర్డ్ కేసులో ఎటువంటి నెంబర్ ఉన్నా సరే పవర్ని ఏం చేయాలని చెప్పాను? 4తో డివైడ్ చేయాలని చెప్పాను. సో 129ని 4తో డివైడ్ చేస్తే 432 ఎంత అంటే 128. రిమైండర్ అంతా 1. సో డైరెక్ట్గా ఆ పవర్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయించారు అంటే 3 power 1 ఎంత అంటే ఆన్సర్ 3. సో మా ఆన్సర్ వచ్చేసరికి బీ ఫర్ బాల్ 3. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3? క్రింద సంఖ్యలలో 3తో పూర్తిగా భాగించబడేది ఏది? ట్రై చేయండి. సమ్ Yes, sir. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 అంటున్నాడు. క్రింది సంఖ్యలో 3తో పూర్తిగా భాగించబడేది ఏది? ఇది డివిజిబిలిటీ రూల్స్కి సంబంధించింది. ఏదైనా ఒక సంఖ్య 3తో భాగించబడాలి అంటే ఖచ్చితంగా ఆ సంఖ్యలో ఉన్న అంకెలు మొత్తం కలిపితే 3 యొక్క గుణిజం అవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ 2543 అనే నెంబరు 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అన్నది ఎలా చెక్ చేయాలంటే 2 + 5 ఎంత? 7. 7 + 4 ఎంత? 11. 11 + 3 ఎంత? 14. మరి 14 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. ఇక్కడ 7 + 1 8, 8 + 2 10, 10 + 5 15. 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. మిగతా 2 కూడా చెక్ చేద్దాం. 3 + 0 3, 3 + 1 4, 4 + 7 11. 11 అనేది 3 మల్టిపుల్ కాదు. 4 + 0 4, 4 + 9 13, 13 + 1 14. 14 కూడా 3 యొక్క మల్టిపుల్ కాదు. అంటే 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక సంఖ్య 3తో గుణించబడాలి అంటే ఆ ఇచ్చిన సంఖ్యలో అంకెలు మొత్తం కలిపితే 3 యొక్క గుణిజం అవ్వాలి. అలా అయితే అది 3 యొక్క మల్టిపుల్ అవుతుంది. అదే మనం చెక్ చేసాం. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9? 9తో భాగించబడని సంఖ్య ఏది అని అడుగుతున్నాడు. 9తో భాగించబడని సంఖ్య. ముందు 9 యొక్క భాజనీయ సూత్రం ఏం చెప్తుంది అంటే సేమ్ 3కి ఏదైతే చెప్తున్నామో 9కి కూడా అదే చెప్తున్నాం. ఏదైనా ఒక సంఖ్య 9తో భాగించబడాలి అంటే ఆ ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము కలిపితే 9 యొక్క గుణిజం అయ్యి ఉండాలి. అలా అయితేనే 9తో భాగించబడుతుంది. మరి అలా ఎన్ని సంఖ్యలు ఉన్నాయో చూద్దాం. 7 + 8 15, 15 + 5 20, 20 + 3 23, 23 + 4 27. 27 9తో భాగించబడుతుంది. సో ఇది పాజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, 1 + 0 1, 1 + 5 6, 6 + 4 10, 10 + 8 18, 18 ఇది కూడా 9 యొక్క మల్టిపులే. సో 9 + 0 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 1 15, 15 + 3 18 ఇది కూడా 9 యొక్క మల్టిపులే. 4 + 2 6, 6 + 1 7, 7 + 5 12, 12 + 4 16 ఇది 9 యొక్క మల్టిపుల్ కాదు. అంటే క్వశ్చన్ ఏమడుతున్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 9 అంటున్నాడు. ఈ 3 9తో భాగించబడుతున్నాయి. ఈ ఒక్క సంఖ్య 9తో భాగించబడలేదు కాబట్టి మన ఆన్సర్ డి ఫర్ డాగ్. భాగించబడని సంఖ్య ఏది అని అడిగాడు. సో నెక్స్ట్ వన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 11? క్రింది సంఖ్యలలో 11తో పూర్తిగా భాగించబడేది ఏది? 11తో ఏదైనా ఒక సంఖ్య 11తో డివిజిబుల్ అవుతుందా లేదా అన్నది ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తున్నాను, జాగ్రత్త వినండి. సో ఫస్ట్ ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 4, 2, 5, 3 ఆల్టర్నేట్ నెంబర్స్ తీసుకోవాలి. ఆల్టర్నేట్ నెంబర్స్ తీసుకోవాలి అంటే 4 + 2 6, 6 + 5 11, 11 + 3 14, 8 + 9 17, 17 + 3 20. పై ఆల్టర్నేట్ యొక్క సమ్ 20 వచ్చింది, కింద ఆల్టర్నేట్ సమ్ 14 వచ్చింది. వీటి యొక్క డిఫరెన్స్ అనేది 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ రావాలి. మరి 20కి 14కి డిఫరెన్స్ ఎంత? 6. 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ వచ్చిందా? రాలేదు, అంటే ఆప్షన్ ఏ కాదు. సో తర్వాత చూద్దాం. 2 0 7 5 7 5 2 2 + 0 2 + 7 9 9 + 5 14 7 + 5 12 12 + 2 14 14 - 14 డిఫరెన్స్ ఎంత అంటే 0. డిఫరెన్స్ 0 వచ్చినా పర్లేదు, లేదా 11 యొక్క మల్టిపుల్ వచ్చినా పర్లేదు. అంటే డిఫరెన్స్ 0 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది. సో అదేవిధంగా ఇది కూడా చెక్ చేద్దాం. 8 + 6 14 14 + 9 23 23 + 5 28 2 + 1 3 3 + 5 8 28లో నుంచి 8 తీస్తే డిఫరెన్స్ ఎంత? 20. మనకి 11 యొక్క గుణిజం కానీ 0 కానీ రావాలి. సో ఈ నెంబర్ పాసిబిలిటీ కాదు. 1 3 4 4 5 9 9 7 16 2 + 4 6 6 + 6 12. సో 16కి 12కి డిఫరెన్స్ 4, అంటే ఈ నెంబర్ కూడా కాదు. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏదైనా ఒక సంఖ్య 11తో డివిజిబుల్ అవుతుందా లేదా అన్నది ఎలా చెక్ చేయాలంటే ఆల్టర్నేట్స్ తీసుకోవాలి. పై ఆల్టర్నేట్స్ తీసుకోవాలి, కింద ఆల్టర్నేట్స్ తీసుకోవాలి. ఆ ఆల్టర్నేట్స్ యొక్క సమ్ చేసి ఆ రెండు సమ్స్ యొక్క డిఫరెన్స్ అనేది 0 కానీ 11 యొక్క మల్టిపుల్ కానీ వస్తే అది 11తో డివిజిబుల్ అవుతున్నట్టు, రాలేదు అంటే 11 యొక్క మల్టిపుల్ కాదన్నట్టు. అర్థమవుతుంది. సో ఈ విధంగా 11 చెక్ చేసుకుంటాం మనం. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ x సో దట్ ద నెంబర్ 3 7 1 2 x4 ఈజ్ డివిజిబుల్ బై 9. 3 7 1 2 x4 సంఖ్య 9తో పూర్తిగా భాగించబడేందుకు x యొక్క కనిష్ట విలువ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఇందాకలే చెప్పాను, ఏదైనా ఒక సంఖ్య 9తో భాగించబడాలంటే ఆ అంకెలు మొత్తం కలిపితే 9 యొక్క గుణిజం అవ్వాలని చెప్పాను. మరి చెక్ చేద్దాం. 3 + 7 ఎంత? 10. 10 + 1 11. 11 + 2 13. 13 + 4 ఎంత అంటే 17. 17కి ఎంత కనిష్ట సంఖ్యని కలిపితే అది 9 యొక్క గుణిజం అవుతుంది అని అడుగుతున్నాడు. 17కి ఎంత కలిపితే 9 యొక్క గుణిజం వస్తుంది? 1 కలిపితే వస్తుంది. అంటే x యొక్క కనిష్ట విలువ ఎంత అంటే 1. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ. అర్థమవుతుంది అందరికీ. సో ఈ టైప్లో కూడా బిట్ ఇస్తాడు. 3 7 1 2 x4 9 యొక్క గుణిజం అవ్వాలంటే x యొక్క విలువ ఎంత అని అడుగుతాడు. x యొక్క కనిష్ట విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో మరి 3 + 7 10 10 + 1 11 11 + 2 13 13 + 4 17. 17కి ఏ నెంబర్ కలిపితే అది 9 యొక్క మల్టిపుల్ అవుతుంది. 17 తర్వాత వచ్చే 9 మల్టిపుల్ ఏంటి? 18. మరి 17కి ఎంత కలిపితే 18 వస్తుంది అంటే 1 కలిపితే వస్తుంది. సో అదే రాశాను, x యొక్క విలువ 1. సో మన ఆన్సర్ వచ్చేసరికి 1. సో నెక్స్ట్ వన్, what least whole number should be added to 5 3 2 8 6 9 to make it divisible by 9? 5 3 2 8 6 9 సంఖ్య 9తో పూర్తిగా భాగించబడేందుకు కనిష్ట సంఖ్య ఎంత కలపాలి అని అడుగుతుంది. ఎంత కలపాలి? సో ఇక్కడ సపోజ్ ఇక్కడ x అనే వాల్యూ మిస్ అయింది. సో ఇక్కడ x అనే వాల్యూ, ఈ చివరి x అనే వాల్యూ మిస్ అయింది. x యొక్క విలువ ఎంత అనుకుందాం, ట్రై చేద్దాం. సో మరి 5 3 ఎంత? 8 8 2 ఎంత? 10 10 + 8 18 18 + 6 24 24 + 9 ఎంత అంటే 33. 33కి ఎంత కనిష్ట సంఖ్య కలిపితే అది 9 యొక్క గుణిజం అవుద్ది అంటే 33 తర్వాత వచ్చే 9 మల్టిపుల్ ఏంటి? 36. మరి 33కి ఎంత కలిపితే 9 మల్టిపుల్ వస్తుంది అంటే 3 కలిపితే వస్తుంది. సో మన ఆన్సర్ C ఫర్ క్యాట్, 3 కలిపితే వస్తుంది. ఇక్కడ x మిస్ అయింది చూసుకోండి. అంటే వాట్ షుడ్ బి ద లీస్ట్ హోల్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 5 3 2 8 సారీ సో వాట్ లీస్ట్ హోల్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 5 3 2 8 6 9 టు మేక్ ఇట్ డివిజిబుల్ బై 9. సో 5 + 3 8 8 + 2 10 10 + 8 18 18 + 6 24 24 + 9 33. సో సమ్ 33 వచ్చింది. మరి 33 వచ్చిందంటే ఎంత కనిష్ట సంఖ్య కలిపితే అది 9 యొక్క గుణిజం అవుతుంది అని అడుగుతున్నాడు.
ఇప్పుడు సపోజ్ 9తో డివైడ్ చేయండి. 5, 3, 2, 8 యాడెడ్ అంటున్నాడు. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ యాడెడ్ అంటున్నాడు. 9 5 ఎంత అంటే 45. 53లో 45 తీస్తే ఎంత అంటే 8. పక్కన ఎంత ఉంది 2. సో తర్వాత 9 9s 81. 1 పక్కన ఎంత ఉంది 8 దించుకోండి. సో 8 తర్వాత పక్కన 6 ఉంది. 9 2s 9 20s 180. రిమైండర్ 6 మిగిలింది. లాస్ట్ డిజిట్ 9. మరి 9 7s 63. రిమైండర్ వచ్చేసరికి 6 వచ్చింది. రిమైండర్ 6 అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ నెంబర్లో నుంచి 6ని మైనస్ చేస్తే అది 9 యొక్క మల్టిపుల్ అవుతాడు. బట్ ఎంత కలిపితే 9 యొక్క మల్టిపుల్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఎంత కలిపితే అన్నప్పుడు ఎడిషనల్ డివిజన్ చేయాలి. అంటే 9 8s 72. అంటే 72లో 69 తీస్తే ఎంత అంటే 3. సో మళ్ళీ మనకు అదే వాల్యూ వస్తుంది. అంటే ప్రొసీజర్ చేస్తే ఎంత చేయాలి. బట్ మీకు ఇక్కడ షార్ట్కట్లో ఏం చెప్తున్నాను నేను, 5 + 3 8, 8 + 2 10, 10 + 8 18, 18 + 6 24, 24 + 9 33 అనే నెంబర్కి ఎంత కనిష్ట సంఖ్య కలిపితే అది 9 యొక్క గురించి అవుతుంది అంటే 3 కలిపితే అవుతుంది. మనకు వచ్చే ఆన్సర్ కూడా అదే వస్తుంది. బట్ ఎంత చేయాలి, సో అదే మనం కౌంట్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. సో మన ఆన్సర్ వచ్చేసరికి 3 అంటే 33. సో 9 యొక్క డివిజిబిలిటీ మనకి ఏం చెప్తుంది అంటే ఇచ్చిన ఆ సంఖ్యలో అన్ని అంకెలు కలిపితే 9 యొక్క గురించి అవ్వాలి. బట్ ఇచ్చిన సంఖ్యలో అన్నీ కలిపితే మనకి ఎంత వచ్చింది వాల్యూ 33 వచ్చింది. మరి 33కి ఎంత కలిపితే 9 యొక్క మల్టిపుల్ అవుతుంది అంటే 3 కలిపితే అవుతుంది. సో 33కి 3 కలిపితే అవుతుంది కాబట్టి మన ఆన్సర్ సి ఫర్ క్యాట్. నెక్స్ట్ వన్, హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15, 18. 12కి 15కి హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మరి 12 15 హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడు. 12 1 12. రిమైండర్ ఎంత మిగిలింది 3 మిగిలింది. 3 4 12. రిమైండర్ ఎంత 0. రిమైండర్ 0. సో హెచ్సిఎఫ్ ఏమవుద్ది అంటే ఆ రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఏమవుద్ది అంటే 3. ఈ 3ని తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ థర్డ్ నెంబర్కి చేయాలి. థర్డ్ నెంబర్ ఎంత వదిలేసాం మనం 18. థర్డ్ నెంబర్ 18 వదిలేసాం. 3 6 18. రిమైండర్ 0. సో మన హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చేసరికి 3. హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత 3. సో గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నెంబర్స్ తీసుకోండి. 12కి 18కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 12 1 12. 15లోంచి 12 తీస్తే 3. మళ్ళీ 12 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 3 4 12. రిమైండర్ 0. రిమైండర్ 0 ఎక్కడైతే వచ్చిందో ఈ ప్లేస్లో ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్ అవుద్ది. మరి థర్డ్ నెంబర్ కూడా ఉంది కాబట్టి ఈ 3ని తీసుకెళ్ళి థర్డ్ నెంబర్కి హెచ్సిఎఫ్ చేయాలి మళ్ళీ. సో 18ని 3తో డివైడ్ చేస్తే సో 3 6 18. రిమైండర్ 0 డైరెక్ట్గా కట్ అవుతుంది కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది 3. అంటే 12, 15, 18కి హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అంటే 3. సో నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ 4, 5, 6. 4, 5, 6 యొక్క కసాగు యొక్క విలువ ఎంత అని అడుగుతాడు. 4, 5, 6 ఎల్సిఎం ఈజీ బిట్. 2 2s 2 3s. సో ఎల్సిఎం వచ్చేసరికి 2 2s 4, 4 5s 20, 23s 60. సో మన ఆన్సర్ ఎల్సిఎం వచ్చేసరికి అందరు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఆన్సర్ 60. చాలా జాగ్రత్తగా చేయాలి ఎల్సిఎం. ఈజీ బిట్టు. The HCF and LCM of 2 numbers are 15 and 1560. If one number is 120, then find the other number. 2 సంఖ్యల గసాబా 15, కసాగు 1560. ఒక సంఖ్య 120 అయితే మరొక సంఖ్యను కనుక్కోండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుంది అంటే 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఎల్లప్పుడూ కూడా ఆ 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం మరియు ఆ 2 సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ లబ్ధానికి సమానం అవుతుంది అని చెప్తున్నాడు ప్రాపర్టీ. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద 2 numbers. మరి మనకి వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ద నెంబర్ ఎంత ఇచ్చాడు 120 ఇచ్చాడు. ఒక నెంబర్ ఇచ్చాడు ఏ ఇచ్చాడు బి ఎంత అని అడుగుతున్నాడు. మరి ఎల్సిఎం ఇచ్చాడా? ఎల్సిఎం ఎంత అని ఇచ్చాడు 1560. హెచ్సిఎఫ్ ఎంత అని ఇచ్చాడు 15 అని ఇచ్చాడు. అయితే సెకండ్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. క్యాన్సిలేషన్ చూడండి ఎలా చేయాలి. 15 1s 15 8s. తర్వాత b ఈజ్ ఈక్వల్స్ టు 1560/8. ఇక్కడ 8 మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. 8 1 8 1 8 7 మిగిలింది 76. 8 9 72. 8 5 40. 195. రెండో సంఖ్య ఎంత అవుద్ది అంటే 195 అవుతుంది. సో
మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఎల్సిఎంలో. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద టూ నెంబర్స్. అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ ఏబి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి. సో మనకి వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చాడు, 120 ఇచ్చాడు, ఏ రెండో సంఖ్య ఎంత అడుగుతాడు, ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు. క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 195. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 15, 18, 24. 15, 18, 24. 15, 18, 24లతో పూర్తిగా భాగించబడే కనిష్ట సంఖ్య కావాలి అంటే ఎల్సిఎం చేయాలి. ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x, y, z ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ x, y, z. ఎల్సిఎం యొక్క ప్రాపర్టీ అప్లికేషన్ చెప్తుంది. ఆ మూడు సంఖ్యలు, ఏదైనా మూడు సంఖ్యల యొక్క మూడు సంఖ్యలు భాగించే కనిష్ట సంఖ్య కావాలి అంటే కసాగు చేయాలట, కసాగు. సో మరి ఆ మూడు సంఖ్యలకి కసాగు ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందంటే 3 5 15, 3 6 18, 3 8 24. తర్వాత 2 3 2 4. సో తర్వాత 3 2 6, 6 5 30, 33 90, 94 360. సో మన ఆన్సర్ 360. అంటే 15, 18, 24లచే భాగించే కనిష్ట సంఖ్య ఏమవుద్ది అంటే 360 అవుద్ది. అది కావాలి అంటే తెలియాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కోసారి డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, డైరెక్ట్గా ఇవ్వకుండా క్వశ్చన్ ఎలా కూడా ఇస్తాడు, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 15, 18, 24. అప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఎల్సిఎం చేయాలి. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 44521. సో 44,521 దేని యొక్క వర్గం అని అడుగుతున్నాడు, దేని యొక్క వర్గం. సో చూడండి ప్రొసీజర్ చెప్తున్నాను. 44521 2 డిజిట్ సింగిల్ డిజిట్ కింద స్ప్లిట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. 2 రెళ్ళు ఎంత అంటే 4, రిమైండర్ 0, పక్కన ఎంత ఉంది 45 సెట్ ఉంది ఎంచుకోవాలి. 4కి దగ్గరగా ఉన్న స్క్వేర్ 2 స్క్వేర్ కాబట్టి 2 2s 4 అని వేసాను. సో నెక్స్ట్ సెట్ 45. 2ని డబుల్ చేస్తే ఎంత 4, 2ని డబుల్ చేస్తే 4 వస్తుంది. సో ఇక్కడ డాష్ ఇంటూ డాష్ అని పెట్టుకోవాలి, డాష్ ఇంటూ డాష్. ఇక్కడ మీరు ఏదైతే నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తారో అదే నెంబర్ ఇక్కడ పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే 1 పెడితే 1తోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ మీరు ఏదైతే నెంబర్ వేస్తారో వెంటనే అక్కడ నెంబర్ వేయాలి. సో 41 × 1 ఎంత అంటే 41. సో మరి 45లో 41 తీస్తే ఎంత 4, పక్కన ఎంత ఉంది 21. ఈసారి ఇక్కడ ఉండే నెంబర్ ఎంత 21. 21 అని డబుల్ చేస్తే ఎంత అవుద్ది 42 అవుద్ది, 48. సో మళ్ళీ అగైన్ డాష్ ఇంటూ డాష్ అని పెట్టుకుంటాం. ఇక్కడ ఏదైతే నెంబర్ వేసామో అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 1 1 1 421. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 211 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. ఆన్సర్ బి ఫర్ బాల్. అర్థమవుతుందా? 44521 దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడుగుతాడు. సో 21 45 4 2 2 1 కింద స్ప్లిట్ చేసుకున్నాను. 4కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అంటే 2 2 4, 4లో 4 తీసి 0, ఒక 45 అనే దాన్ని కింద తెచ్చుకున్నాను. 2ని డబుల్ చేస్తే 4, డాష్ ఇంటూ డాష్ అని పెట్టుకోవాలి. ఇక్కడ ఏదైతే మనం నెంబర్ రాసామో అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే 41 × 1 41. సో 45లో 41 తీస్తే 4, నెక్స్ట్ 21 తెచ్చుకున్నాను. ఈసారి 21 ఉంది, 21 డబుల్ చేస్తే 42. సో డాష్ ఇంటూ డాష్ అంటే ఏ నెంబర్ వేస్తే ఆ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. 421 × 1 421. సో రిమైండర్ 0. సో మన యొక్క దేని యొక్క స్క్వేర్ అవుతుంది 211 యొక్క స్క్వేర్ అవుతుంది. ఈ చాప్టర్ అంటే ఇప్పుడు మనం చెప్పే ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ కానీ, డివిజిబిలిటీ రూల్స్ కానీ, ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ, ఈ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కానీ, ఇప్పుడు మనం చెప్పుకునే 150 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ నా దగ్గర ఎవరైతే అగ్నివీర్ 6 మంత్స్ మన దగ్గర కోచింగ్ తీసుకున్నారో, లాస్ట్ 3 to 4 months మన దగ్గర కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకి లైవ్ కంప్లీట్గా కోర్స్ అనేది ఇచ్చాం కాబట్టి వాళ్ళకి ఇది కంప్లీట్గా అర్థం అవుతుంది. ఎవరైతే డైరెక్ట్గా ఆన్లైన్లో వింటున్నారో వాళ్ళకి కొద్దిగా బ్లర్గా ఉంటుంది, ఎందుకంటే ఈ కంటెంట్ అంతా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ఇది రివిజన్ ఓరియంటెడ్లో వెళ్తున్నాం కాబట్టి మీకు కొద్దిగా అర్థం కావడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు కూడా బేసిక్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా బిట్ ఓరియంటెడ్ మీరు ప్రిపేర్ అవ్వకూడదు, కాన్సెప్ట్ ప్రిపేర్ అయిన తర్వాత బిట్ ఓరియంటెడ్ రావాలి. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.000196? 0.000196.
అంటే 196 దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 14 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. 196 రూట్ 196 బయటకు వస్తే 14 అవుతుంది. పాయింట్ తర్వాత 1 2 3 4 5 6 టోటల్గా ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే 6 డిజిట్స్ ఉన్నాయి. 6 డిజిట్స్ బయటకు వచ్చేసరికి హాఫ్ అవుతాయి, హాఫ్ బై 2 అవుతాయి. అంటే బయటకు వచ్చేసరికి ఎన్ని డిజిట్స్ అవుతాయి, రూట్లో నుంచి బయటకు వచ్చేసరికి హాఫ్ అవుతాయి. బయటకు వచ్చేసరికి 3 డిజిట్స్ ఉంటాయి. అంటే 1 డిజిట్ రాసాం, సెకండ్ డిజిట్ రాసాం, మూడో డిజిట్ ఏమీ లేదు కాబట్టి 0 అంటే 0.014. మన ఆన్సర్ వచ్చేసరికి 0.014 అంటే ఆప్షన్ సి. అంటే √0.000196 యొక్క వాల్యూ ఎంత అంటే 196 బయటకు వస్తే రూట్ 14. రూట్ 196 ఎంత అంటే 14. పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చాక హాఫ్ అవుతాయి, అంటే 3 డిజిట్స్ అవుతాయి. అందుకే 3 డిజిట్. పాయింట్ తర్వాత 1 2 3 డిజిట్స్ 0.014 ఆన్సర్. సో నెక్స్ట్ వన్, find the least square number which is divisible by 24, 25, 30 and 36. So find the least square number which is divisible by 24, 25, 30, 36. So first of all ఈ 4 నెంబర్స్కి కూడా LCM ఫైండ్ అవుట్ చేయాలి. 24, 25, 30, 36 ఈ 4 నెంబర్స్కి కూడా LCM ఫైండ్ అవుట్ చేయాలి. అంటే LCM ఫైండ్ అవుట్ చేస్తే 2 12, 2 17, 2 18, 3 4, 3 5, 3 6, 5 5, 5 1, 6, 2 1, 2 3. సో ఏం మిగిలింది, 2 3s 6, 6 5s 30, 32s 120, 123s 360, 360 into 10 ఎంత అంటే 3600. సో మరి 3600 డైరెక్ట్గా క్లియర్గా తెలుస్తుంది. ఈ 4 నెంబర్ల చేత డివిజిబుల్ అయ్యే ఫస్ట్ నెంబర్ ఏంటి అంటే 3600. 3600 పర్ఫెక్ట్ స్క్వేర్, డైరెక్ట్గా అదే ఆన్సర్ అవుతుంది 3600. అంటే క్వశ్చన్ ఏమడుతున్నాడంటే 24, 25, 30, 36 చేత భాగించే పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోండి అంటున్నాడు. సో అలాంటి నెంబర్ మనకు తెలియాలంటే ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేస్తే మనకు వచ్చిన వాల్యూ 3600. 3600 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 60 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. ఒకవేళ 3600 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు సార్, అప్పుడు ఏం చేయాలి, మనకు వచ్చిన ఎల్సిఎం అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అప్పుడు ఏం చేయాలంటే దాని యొక్క మల్టిపుల్స్ చెక్ చేసుకోవాలి. దాని యొక్క మల్టిపుల్స్లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటుంది. దాని యొక్క మల్టిపుల్స్లో ఫస్ట్ ఏదైతే వచ్చిందో అదే లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో అలా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, find the smallest number that must be added to 1760 to make it a perfect square. 1760కి ఎంత కనిష్ట సంఖ్యను కలిపినా అది ఖచ్చితమైన వర్గం అవుతుంది అని అడుగుతాడు. 1760 సేమ్ ప్రొసీజర్, ఇందాక నేను ఏది చెప్పినా అదే చేయండి. 17కి లోపున్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అంటే 4. 4 4ల 16. 17లో 16 తీస్తే 1. సో రిమైండర్ ఇంకా మిగిలింది 60. 4ని డబుల్ చేస్తే ఎంత 8. డాష్ ఇంటూ డాష్. సో మరి ఇక్కడ ఏదైతే నెంబర్ వేసామో అదే నెంబర్ ఇక్కడ మల్టిప్లై చేయాలని చెప్పారు. యాడెడ్ అంటున్నాడు. యాడెడ్ అంటే ఎక్స్ట్రా మల్టిప్లై వేయాలి. అంటే నార్మల్గా అయితే 81 into 81 81 వేస్తాం, బట్ ఇక్కడ ఎక్స్ట్రా మల్టిప్లై వేయాలి. 82 2s 164. 164లో ఇక్కడ మనం వెంటనే 2 వేసుకోవాలి. 164లో 4 తీసేస్తే 164లో 160 తీస్తే 4. అంటే దీని అర్థం ఏంటి, 1760కి 4 కలిపితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటే 42 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి. సో చూడండి, అదే ఒకవేళ వాట్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ అన్నాడు అనుకోండి. సబ్ట్రాక్టెడ్ అంటే 4 4లో 16 వేస్తాము, 17లో 16 తీస్తే 1, 4ని డబుల్ చేస్తే 8 డాష్ ఇంటూ డాష్, ఇక్కడ 1 వేస్తాం. సో 81 into 1 ఎంత అంటే 81. సో 160లో 81 తీస్తే ఎంత అంటే 79. దీని అర్థం ఏంటి అంటే 1760లో 79 సబ్ట్రాక్ట్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటే 41 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. చెక్ చేసుకోండి, యాడెడ్ అంటాడు, సబ్ట్రాక్టెడ్ అంటాడు, అండ్ అదేవిధంగా దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటాడు. దేనికైనా సరే ప్రొసీజర్ మనం ఆల్రెడీ లైవ్లో మన ఆల్రెడీ క్లాసెస్లో ఇదంతా కూడా కవర్ చేసుకున్నాం. సో ఒకసారి రివిజన్ ఓరియంటల్లో ఇవన్నీ కూడా మీరు రివిజన్ చేసుకోవాలి.
సో 1760కి ఎంత కనిష్ట సంఖ్యని కలిపినా అంటున్నాడు కాబట్టి సో లాస్ట్లో ఎక్స్ట్రా మల్టిపుల్ 82 2 164 164లో 160 తీస్తే 4 అంటే దీని అర్థం ఏంటంటే 1760కి 4 కలిపితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుద్ది అందుకే ఆన్సర్ ఏమవుద్ది 4 సో నెక్స్ట్ వన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద స్క్వేర్ ఆఫ్ 876542 876542 తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి క్వశ్చన్ మారిపోయినట్టుంది సో చూడండి సో 876542 876542 ఈ యొక్క వర్గములో ఎన్ని అంకెలు ఉంటాయి అని అడుగుతున్నాడు ఎన్ని అంకెలు ఉంటాయి అని అడుగుతున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి 876542ని స్క్వేర్ చేసిన తర్వాత వచ్చే నెంబర్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు నెంబర్ ఆఫ్ డిజిట్స్ మరి జాగ్రత్తగా వినండి ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ 12ని స్క్వేర్ చేశాను 12 స్క్వేర్ ఎంత అంటే 144 12 స్క్వేర్ ఎంత 144 మరి 12ని స్క్వేర్ చేసిన తర్వాత వచ్చే నెంబర్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అంటే 1 2 3 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని 3 డిజిట్స్ అని ఈజీగా చెప్తాను ఎందుకంటే 12 స్క్వేర్ నీకు తెలుసు కాబట్టి ఈజీగా నువ్వు చెప్పేస్తున్నావు మరి ఎంత పెద్ద నెంబర్ని స్క్వేర్ చేయగలవా మనం స్క్వేర్ చేయలేం కాబట్టి మనం ఈజీగా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి ఎప్పుడైనా నెంబర్ అనేది 1తోని 2తోని స్టార్ట్ అయింది అనుకోండి ఫార్ములా 2n-1 అదే నెంబర్ అనేది 4 5 6 7 8 9తో స్టార్ట్ అయితే ఫార్ములా 2n అంటే ఎగ్జాంపుల్ 8తో స్టార్ట్ అయింది నెంబర్ 8తో స్టార్ట్ అయింది కాబట్టి మన ఫార్ములా ఏంటి 2n ఫార్ములా 2n ఎన్ ఏం తీసుకోవాలంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ తీసుకోవాలి 1 2 3 4 5 6 సో 2 6 ఎంత అంటే వాల్యూ 12 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వస్తాయి అంటే 12 వస్తాయి నెంబర్ ఆఫ్ డిజిట్స్ 12 వస్తాయి అందువుతుంది అదే నెంబర్ అనేది 1తో స్టార్ట్ అయింది అనుకోండి ఫార్ములా ఏమవుద్ది 2n-1 అవుద్ది అంటే ఒక నెంబర్ని స్క్వేర్ చేసిన తర్వాత వచ్చే నెంబర్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ ఎంత అని అడుగుతాడు గుర్తుపెట్టుకోండి సంఖ్య అనేది 1, 2తో మొదలైతే ఫార్ములా 2n-1 సంఖ్య అనేది 4 5 6 7 8, 9తో మొదలైతే ఇది దాని ఫార్ములా వచ్చేసరికి 2n సార్ మరి 3 గురించి మాట్లాడలేదు అంటే 3కి 2n సాటిస్ఫై అవుతుంది 2n-1 కూడా సాటిస్ఫై అవుతుంది రెండు సాటిస్ఫై అవుతాయి మనం చెప్పలేం 3కి 2n సాటిస్ఫై అవుతుంది 2n-1 కూడా సాటిస్ఫై అవుతుంది ఈ రెండింటిలో ఏదైనా అవుద్ది సో మనం చెప్పలేం కాబట్టి మిగతా రెండింటికి కూడా చెప్పుకోగలుగుతున్నాం 1తోని 2తోని స్టార్ట్ అయితే ఫార్ములా 2n-1 4 5 6 7 8 9తో స్టార్ట్ అయితే ఫార్ములా 2n సో మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది 8తో మొదలైంది కాబట్టి ఫార్ములా 2n సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నో 6 వచ్చాయి 2 6 నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ నెంబర్ని స్క్వేర్ చేసిన తర్వాత వచ్చే నెంబర్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ ఎంత వస్తుందంటే 12 వస్తుంది సో మన ఆన్సర్ 12